నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. చాలామందికి డౌట్ ఉంటుంది, పర్సనల్ లోన్ బెటరా లేదా గోల్డ్ లోన్ బెటరా అని కదా. మరియు కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ పర్సనల్ లోన్ తీసుకోవద్దు, ఇది చాలా ఎక్స్పెన్సివ్, వడ్డీ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయని చెప్తూ ఉంటారు. అవును, నేను కూడా అదే చెప్తా. కావున ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ పర్సనల్ లోన్ అన్నది ఎందుకు చాలా ఎక్స్పెన్సివ్, ఈ పర్సనల్ లోన్కి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పర్సనల్ లోన్ యొక్క వడ్డీ రేట్లు చూసుకున్నట్లయితే 12% నుండి ఏకంగా 24% పర్ యానం వరకు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మరియు ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ అంటే ఏంటంటే బ్యాంక్స్ వాళ్ళు మనకు రుణం ఇస్తున్నందుకు కాస్త ఛార్జ్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి 2.5% నుండి ఏకంగా 4% ఆఫ్ ద లోన్ అమౌంట్ వరకు ఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. మరియు వీటికి తోడు ప్రీ క్లోజర్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అసలు ప్రీ క్లోజర్ ఛార్జెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్సనల్ లోన్ని 2 ఇయర్స్కి తీసుకున్నారు, టెన్యూర్ 2 ఇయర్స్కి పెట్టుకున్నారు. 1 ఇయర్ అవగానే మీకు చాలా సోర్సెస్ నుంచి ఇన్కమ్ వచ్చింది, డబ్బు వచ్చింది. సో మీరు ఈ లోన్ని క్లియర్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏంటంటే మీరు టెన్యూర్ కన్నా ముందుగానే క్లియర్ చేస్తున్నందుకు బ్యాంక్ వాళ్ళు కాస్త ఛార్జ్ చేస్తారనమాట. దాన్నే ప్రీ క్లోజర్ ఛార్జెస్ అంటాం. ఇది వచ్చేసి 2% నుండి 4% ఆఫ్ ద లోన్ అమౌంట్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. బ్యాంక్స్కి డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని బ్యాంక్స్ అయితే ఈ ప్రీ క్లోజర్ ఛార్జెస్ని ఛార్జ్ చేయట్లేదు. ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. అందుకని నేను ఎప్పుడూ చెప్తుంటా, మీరు ఏ లోన్ తీసుకునే ముందైనా బ్యాంక్స్కి వెళ్ళి రీసెర్చ్ చేయండి. ఏ బ్యాంక్స్లో అయితే వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయో, ఏ బ్యాంక్స్లో అయితే ప్రీ క్లోజర్ ఛార్జెస్ కానీ, ప్రీ పేమెంట్ ఛార్జెస్ కానీ, లేదా ఈ ప్రాసెసింగ్ ఫీ కానీ, ఇవన్నీ ఎక్కడైతే తక్కువ ఉన్నాయో లేదా ఎక్కడైతే లేవో అలాంటి బ్యాంక్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యమని చెప్తూ ఉంటా కదా. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే, దానితో పాటు మనం ఈ పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత మంత్లీ ఈఎంఐ కట్టాలి కదా. ఇన్ కేస్ పొరపాటున మనం ఈఎంఐస్ లేట్ చేసామనుకోండి, దానికి మళ్ళీ లేట్ పేమెంట్ ఛార్జెస్ వేస్తారు కదా. ఇవన్నీ కంపేర్ చేయగా, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోగా ఎవరైనా చెప్తారు ఈ పర్సనల్ లోన్ అన్నది చాలా ఎక్స్పెన్సివ్ లోన్ అని. అసలు ఈ పర్సనల్ లోన్కి ఆల్టర్నేటివ్ లోన్స్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్తా. లైక్ గోల్డ్ లోన్ కావచ్చు, లోన్ అగైనెస్ట్ షేర్స్ కావచ్చు, మోర్టగేజ్ లోన్ కావచ్చు, ఎక్సెట్రా. ఇలా చాలా ఉన్నాయి. మనం ప్రెజెంట్ ఎగ్జాంపుల్గా గోల్డ్ లోన్నే తీసుకుందాం. ఈ గోల్డ్ లోన్ యొక్క వడ్డీ రేట్లు చూసుకున్నట్లయితే 7% నుండి 10% మిడిల్లో ఉన్నాయి. కొన్ని గోల్డ్ కంపెనీస్ 10% వరకు కన్నా ఎక్కువే ఛార్జ్ చేస్తున్నాయి. అది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. మరియు వీటికి కూడా ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. కాకపోతే చాలా తక్కువ బ్యాంక్స్ మాత్రమే ఛార్జ్ చేస్తూ ఉన్నాయి. అది కూడా అప్ టు 2% ఆర్ 1%, చాలా తక్కువ. అది చూసుకున్నట్లయితే 4%, ఇది చూసుకున్నట్లయితే 2 ఆర్ 1%. మరియు ప్రీ క్లోజర్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ గోల్డ్ కంపెనీస్ మరియు బ్యాంక్సే ఛార్జ్ చేస్తున్నాయి. కొన్ని ఫ్రీ మాట, జీరో ప్రీ క్లోజర్ ఛార్జెస్ అని చెప్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ క్రెడిట్ స్కోర్ అన్నది అంత ఇంపార్టెంట్ కాదని చెప్పుకోవచ్చు. మనం పర్సనల్ లోన్లో చూసుకున్నట్లయితే సిబిల్ స్కోర్ అన్నది 750 కన్నా ఎక్కువ ఉండాలి. ఇన్ కేస్ తక్కువ ఉందా, రిజెక్ట్. ఇక్కడ అలా కాదు, లోన్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మన బంగారాన్ని వాళ్ళ దగ్గర ప్లెడ్జ్ చేస్తున్నాం. సో ఇది ఒక సెక్యూర్డ్ లోన్ అని చెప్పుకోవచ్చు. అందుకని చెప్పే క్రెడిట్ స్కోర్ని అంతగా పట్టించుకోరు. చూస్తారు, ఏం అబ్జర్వ్ చేస్తారంటే వీడు ఇదివరకు తీసుకున్న లోన్స్ని ఆన్ టైంలో పే చేశాడా, క్లియర్ చేశాడా అన్నది మాత్రమే చూస్తారు. అందుకే క్రెడిట్ స్కోర్ అనేది ఎప్పుడైనా సరే ఏ లోన్ కన్నా 750 కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. సో చాలామందికి రిజెక్ట్ అవుతూ ఉంటుంది, చాలా లోన్స్ పర్సనల్ లోనే రిజెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు సింపుల్గా ఈ గోల్డ్ లోన్ తీసుకోండి. మీ ఇంట్లో బంగారం ఉందనుకోండి, అది తీసుకెళ్ళి ప్లెడ్జ్ చేయండి. ఆ బంగారంలో 90% ఆఫ్ ద అమౌంట్ని లోన్ రూపంలో ఇస్తారు. అప్ టు, ఇది బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 విలువ గల బంగారాన్ని ప్లెడ్జ్ చేశారనుకోండి, మీకు 90,000 వరకు లోన్ లభించే ఛాన్స్ ఉంది. మరియు ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ. అండ్ ఈ గోల్డ్ లోన్లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీపేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, మనం రెగ్యులర్గా ఈఎంఐస్ కడుతుంటాం చూసారా, దాని రూపంలోనే వడ్డీ చెల్లిస్తే చాలు. మంత్లీ అసలు అన్నది టెన్యూర్ ఎండ్ అయ్యే సమయంలో చెల్లిస్తే చాలు అనమాట. చూడండి, ఇక్కడ వడ్డీ అన్నది చాలా తక్కువ. సో రెగ్యులర్గా మనం ఈఎంఐస్ రూపంలో వడ్డీ కట్టుకుంటూ పోతే చాలా తక్కువే కట్టాలి. మరియు ఎప్పుడైతే టెన్యూర్ ఎండ్ అవుతుందో అప్పుడు అసలు కట్టుకుంటే చాలు. ఇక్కడ టెన్యూర్ అనేది 2 ఇయర్స్ నుండి 3 ఇయర్స్ మిడిల్లో ఉంటుంది. ఇది గమనించడం చాలా ముఖ్యం. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే, వడ్డీ కట్టొద్దు, అసలు కట్టొద్దు, రెండు అంతా కలిపి టెన్యూర్ ఎండ్ అయ్యే సమయంలో కూడా కట్టుకోవచ్చు. అనగా మంత్లీ ఈఎంఐ కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి టెన్యూర్ 2 ఇయర్స్ పెట్టుకున్నారనుకోండి, సో ఆ టెన్యూర్ ఎండ్ అయ్యే టైంలో మీరు అసలు ప్లస్ వడ్డీ కట్టినా చాలు.
అండ్ థర్డ్ వన్ ఏంటంటే నార్మల్ ఈఎంఐ. మనం పర్సనల్ లోన్, హోమ్ లోన్ ఇవన్నీ ఎలా కడతాం, మంత్లీ అసలు ప్లస్ వడ్డీ అనేది ఆ రకంగా ఈఎంఐస్ కట్టుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ లోన్ తీసుకున్నారు, 1 year అయింది, 1 year తర్వాత మీకు చాలా డబ్బు వచ్చింది, ఒకేసారి చెల్లిస్తారా, చెల్లించండి. లేదా సగం చెల్లిస్తారా, సగం చెల్లించండి. ఈ రకంగా కొంచెం పే చేసుకున్నా చాలన్నమాట. కాకపోతే టెన్యూర్ ఎండ్ అయ్యే సమయానికి మొత్తం క్లియర్ చేసి ఉండాలి. మీరు ఏ రకమైన రీపేమెంట్ ఆప్షన్ అన్నా ఎంచుకోండి, కాకపోతే టెన్యూర్ ఎండ్ అయ్యేసరికి మొత్తం రీపే చేయాలి. ఇన్ కేస్ రీపే చేయలేదా, మీ బంగారం వాళ్ళ దగ్గర ఉంది, సో వాళ్ళకి ప్లెజ్ చేసి దాన్ని అమ్ముకునే రైట్ ఉంటుంది. అది గమనించుకోవడం చాలా ముఖ్యం. మరియు ఇప్పటివరకు మీకు చెప్పింది అర్థమై ఉంటుంది. పర్సనల్ లోన్ అన్నది అన్సెక్యూర్డ్ లోన్, అందుకని చెప్పే దాని యొక్క వడ్డీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ గోల్డ్ లోన్ అన్నది సెక్యూర్డ్ లోన్, మన బంగారాన్ని వాళ్ళ దగ్గర పెడుతున్నాం, అందుకని చెప్పే వడ్డీ అనేది కాస్త తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, శాలరీ స్లిప్స్ కానీ, శాలరీ కానీ ఇదంతా మంచిగా ఉండి కొన్ని కారణాల చేత మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది బాగా డౌన్ అయిపోయింది అనుకోండి, లైక్ మీ ఫ్రెండ్కి సాక్షి సంతకం పెట్టడం, లేదా మీ ఫ్రెండ్ కార్ తీసుకున్నప్పుడు సిగ్నేచర్ పెట్టడం, వాడు కార్ లోన్ అనేది ఎగ్గొట్టడం, ఇలాంటి కారణాల చేత డౌన్ అయినట్లయితే మీకు పర్సనల్ లోన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో మీ ఇంట్లో బంగారం ఉందనుకోండి, దాన్ని ప్లెజ్ చేసి గోల్డ్ లోన్ తీసుకున్నట్లయితే చాలా అడ్వాంటేజెస్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ కావచ్చు, ప్రాసెసింగ్ ఫీ కావచ్చు, ప్రీ క్లోజర్ ఛార్జెస్ కావచ్చు, రీపేమెంట్ మెథడ్ కావచ్చు, ఇవన్నీ తక్కువ ఉంటాయి కనుక సో మీరు చాలా డబ్బుని సేవ్ చేసుకోవచ్చు. 2 రకాలైన అడ్వాంటేజ్. అక్కడ లోన్ రాకున్నట్లయితే ఇక్కడ లోన్ వస్తుంది, మరియు వడ్డీ కూడా చాలా తక్కువ. సో ఈ రకంగా మీరు పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఒకసారి దీని గురించి కూడా ఆలోచించినట్లయితే మీరు చాలా డబ్బుని సేవ్ చేసుకోగలరు. సో ఈ రకంగా పర్సనల్ లోన్ గురించి కానీ, గోల్డ్ లోన్ గురించి కానీ, మరియు గోల్డ్ లోన్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఎవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఇలాంటి నార్మల్ డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింకులు పెడుతున్నా. పర్సనల్ లోన్కి సంబంధించిన వీడియో మరియు గోల్డ్ లోన్ సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేసా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఈ రకంగా వీటి గురించి డౌట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్లోనే చాలా కోర్సులు ఉన్నాయి. పర్సనల్ లోన్ గురించి సపరేట్ కోర్స్, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి సపరేట్ కోర్స్, లోన్స్ గురించి, ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లా మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Mutual funds investments are subjected to market risk. Please read the offer document carefully before investing. ఈ స్టేట్మెంట్ మిమ్మల్ని భయపెడుతూ ఉందా? మ్యూచువల్ ఫండ్స్ కు మీరు దూరంగా ఉంటున్నారా? ఎందుకంటే ఈ స్టేట్మెంట్ వలన అయితే భయపడడం మానేయండి. నా దగ్గర పరిష్కారం ఉంది. నేను ఒక కోర్స్ ని డెవలప్ చేశాను మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో మేము మీకు బోధిస్తాము A to Z ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. మీరు పూర్తిగా నేర్చుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ సీక్రెట్స్ గురించి ఈ కోర్సులో. మీరు ఈ కోర్సును చూసిన తర్వాత మీరు నాతో చెప్పగలరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంట్లో వంట చేయడం కన్నా సులభమైనదని. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్స్పర్ట్ అవ్వండి.